ఎప్పుడైనా సరే అమ్మవారికి మనం సమర్పించేవన్నీ భక్తిపూర్వకంగా మన తాహతకు తగ్గట్టుగా ఉండాలని పదే పదే చెప్తా ఉంటాను కదా. మీరు 100 రూపాయల చీర పెట్టారా, 1,00,000 రూపాయల చీర పెట్టారా, బంగారం చీర పెట్టారా అన్నదానికంటే ఎంత భక్తిగా ఎంత ప్రేమగా పెట్టామో అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే అమ్మవారికి సమర్పించే చీరలు చాలా వరకు చిన్న చిన్న ముక్కలు 1,00,000 చీరలు వస్తాయంటండి సంవత్సరానికి మధురైలో. ఇంతకుముందు కూడా మీకు తెలియచేశాను. 1,00,000 చీరల్లో 50,000 చీరలు పనికిరావంటండి. పేరుకి పట్టుకెళ్ళి ఇంత ముక్కలు పట్టుకెళ్ళి మీరు కట్టుకుంటే ఆ చీర ఉపయోగపడుతుందా అని ఆలోచించుకోవాలి కదా. అదా ఏం ఉండదండి. చాలామంది వరస్ట్గా తయారైపోయి మాట్లాడి మాటలు విన్నా కూడా బాధేస్తుంది. అమ్మకు కట్టిన చీరలు గుడికి వెళ్ళినప్పుడు కొనుక్కొని తెచ్చుకోండి. ఆఖరికి భద్రాచలంలో కూడా అమ్మవారికి సమర్పించిన చీరలు బయట అమ్ముతారండి. మీరు కొనుక్కోవడం వల్ల ఆ దేవాలయానికి మీరు ఇంకొక విధంగా ఆదాయం చేకూర్చినట్లు అవుతారు. లేదంటే మీరు కొని పెట్టడం వల్ల ఆ చీర అమ్మకి సరిపడేలాగా కొని పెట్టండి. మనం ఏదైతే ధరిస్తామో మన రేంజ్ ఏంటి, నేను 1,00,000 రూపాయల చీర కట్టుకోగలను, నేను నా అమ్మవారికి అంతకు మించి కొనాలని చూడాలి నేను. అంతేకాని అమ్మ కొనే దగ్గరేమో పొదుపులు చేసి ఇంత చీర కొనాలా అంటూ మాట్లాడుతూ అవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు బుద్ధులు.